దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం అనేక మార్లు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ జీవం గల దేవుని మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి వ్యాధుల నుంచి విడుదల, దుష్ట ప్రభావం నుంచి విడుదల, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ఆది కాండం నుంచి మరలా మనం స్టార్ట్ చేసుకుంటూ ప్రతి పేజీలో ఏముంది, పేజీ కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు సహాయం చేయనుగాక. విన్న వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో నేను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీలోనూ కూడా దేవుని ప్రేమను మీకు నేను వివరిస్తాను. దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడో, నీ కుమారుడు నీ కుమార్తెను నువ్వు ప్రేమిస్తావో లేదో, ఒకవేళ కోప్పడి ద్వేషిస్తావేమో, కానీ ఆయన అలా ద్వేషించే దేవుడు కాదు, మనల్ని ప్రేమించే దేవుడు. ఆ ప్రేమతత్వాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఆది కాండం నుంచి మనం చూద్దాం. దేవుడు ఈ భూమిని ఆకాశమును సృష్టించక మునిపే ఆదిలో ఉన్నటువంటి దేవుడైన, భూమి ఆకాశములకు ముందున్నటువంటి దేవుడైన మన దేవుడు, ఆది యందు ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన ఆల్ఫాయు ఒమేగా అని ఆయనకి పేరు. ఆయనకు ఆదియు అంతమునై ఉన్నాడు, ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు అని ఆయనకి పేరు. అందుచేతనే మనం ప్రార్థన చేసుకుందాం, ఆరంభించుకుందాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, మాతో మాట్లాడండి నాయన. దర్శించండి, సహాయం చేసి నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని నింపండి ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. అనారోగ్యం గల వారిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి. అప్పుల్లో ఉన్న వారికి డెప్టింగ్లు తీసేసి క్రెడిట్ని ఏర్పాటు చేయండి. వాళ్ళు కొన్ని సమస్యలన్నింటి నుంచి విడుదల కలిగించండి. పిల్లలు లేని బిడ్డలు పిల్లలు అనుగ్రహించండి. వివాహం లేని బిడ్డలు వివాహం జరిపించండి. ఉద్యోగం బిడ్డలు ఉద్యోగం ఏర్పాటు చేయండి. వాళ్ళు ఏ లోటు భూమి మీద తప్పడానికి ఉందో ఆ లోట్లన్నింటినీ కూడా మీరు పూడ్చే దేవుడి ప్రభా కూర్చండి నాయన. మేము చేస్తున్న కంపెనీలను కూడా నీ కంపెనీ చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. కాపుదలస్తాను ఉంచినైనా ఉద్యోగస్తులందరినీ దీవించిన ప్రభా. నానాటికి గుర్తుపరచండి. పెద్ద స్థాయి ఉద్యోగం, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, హెల్పర్ నుంచి కాంట్రాక్ట్ హెల్పర్ నుంచి ప్రభా ఒక వీపీ వరకు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆయన మంచి జ్ఞానం ఇచ్చండి. ఎలా నడిపించాలని నేర్పండి. యేసుక్రీస్తు నామములో సమర్పించండి, వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వాక్యము నుంచి రోజుకి ఒక అధ్యాయము మనం ధ్యానం చేసుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు ఆదిలోనే నిన్ను నన్ను పుట్టించక మునిపే ఈ భూమి మీద మనుష్య జాతి ఆవిర్భవం కాక మునిపే అసలు సృష్టి క్రమము ఏమిటో నీకు తెలుసా? ఈరోజు ఇదిగో జీవము గల దేవుడు నిన్ను ఏటి రీతిగా సృష్టించాడు, ఈ భూమిని ఆకాశం ఎలాగ సృష్టించాడో చూద్దామండి. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. హెవెన్ అండ్ ఎర్త్, ఆకాశమును భూమిని సృష్టించాడు. నిరాకారముగా అయితే భూమి నిరాకారముగా ఉన్నది, శూన్యముగాను ఉన్నది. భూమి అప్పటికి ఆకారము లేదు, ఎందుకంటే వితౌట్ ద ఎర్త్ వాజ్ వితౌట్ ఫామ్. అక్కడ భూమి ఆకారం లేదండి. ఆకారం లేనటువంటి భూమి మీదకి అండ్ అవాయిడ్ ద డార్క్నెస్ వాజ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద డీప్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి ఒకటి ఉందండి, అక్కడ ఒక డార్క్నెస్ ఉంది. అది అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అగాధ జలములు ఉన్నాయి. ఆ రోజు జలాలు మొత్తం భూమి ఆకాశమును సృజించినప్పుడు ఈ భూమి ఆ నీటిలోనే ఉన్నదండి. అగాధ జలాలలో భూమి నిలిగిపోయి ముండిపోయి ఎండిపోయింది. అప్పుడే దేవుడు దాంట్లో సృష్టించాడు, పెట్టాడండి.
ఎందుకంటే ఈ భూమి మీదకి ఒక మనిషిని సృష్టించాలి, ఈ భూమి మీదకి నా కుమారుని సృష్టించాలి, నా కుమార్తెను సృష్టించాలి, నా బిడ్డలను పెట్టాలి, వాళ్ళు అనుభవించాలంటే ఈ భూమి సేఫ్ సైడ్గా ఉంచాలి అని చెప్పేసి. నిజమే, సేఫ్గా ఉంచాలి, భద్రముగా ఉంచాలి, అది నివాస యోగ్యముగా ఉంచాలని చెప్పేసి ఈ భూమిని నీళ్ళలో ఉంచాడు దేవుడు. ఈరోజు ఫ్రిడ్జ్ ఎందుకు వాడుతున్నామో తెలుసా? ఇదే కాన్సెప్ట్ అండి. ఆ రోజు దేవుడు నీళ్ళలో ఉంచాడు, ఈరోజు ఫ్రిడ్జ్లో నువ్వు ప్రతి వస్తువును పాడవకుండా భద్రంగా ఉంచుతూ ఉన్నావు. నువ్వు భద్రంగా ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? అది భద్రపడడానికి కారణము ఆ ఫ్రిడ్జ్లో పెడితే ఏ వస్తువు కూడా పాడవకుండా ఉంటుంది. అలాగే భూమి పాడవకుండా ఉండడానికి అని చెప్పేసి దేవుడు ఒక నీటిలో ఉంచాడండి, నీటిలో ఉంచాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, భూమి అయితే చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుండెను. ఈ నీటిలోని భూమి ఉంది, ఆ పైన చీకటి ఉంది. ఆ చీకటి పైన ఆ ముంత ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూడండి, ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ was upon the face. Spirit of the God moved upon the face of the water. Face of the water moved. Spirit of God, దేవుని ఆత్మ అల్లాడుచుంది. దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్డ్ ఇటు అటు చీకటి జలముల పైన, అగాధ జలముల పైన ఆయన ఆత్మ వచ్చేసిందండి. ఆయన ఆత్మ వచ్చేసింది. మహాకాశములు పట్టజాలని దైవము ఈరోజు భూమి పైన వచ్చేసాడంటే, భూమి పైనకి ఇంకా ఈ యొక్క నీటి జలముల పైనకి ఆయన ఆత్మ అల్లాడుతూ ఉందండి. అయితే దేవుడు వెలుగు అన్నాడు, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. మొట్టమొదటిగా వెలుగు కలిగెను. ఎందుకంటే అంతవరకు చీకటిలో ఉంది. లెట్ ఇట్ బి లైట్ అన్నాడు. అంతే, ద గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. Let it be light. There, let it light. ఎక్కడైతే వెలుగు కలగాలని చెప్పాడు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మన దేవుడు వెలుగు మహిమై ఉన్నాడు. ఇగో నీలో ఉన్న చీకటిని తొలగించడానికి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అంధకార బంధాలను తొలగించడానికి, అలిగి నలిగి అరిగిపోయినటువంటి, సనిగిపోయినటువంటి, విసికి వేసారిపోయిన నీ జీవితంలో, చీకటి బ్రతుకైన నీ బ్రతుకుల్లో ఇదిగో వెలుగుని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, లెట్ ఇట్ బి లైట్. లెట్ ఇట్ బి లైట్ అంటే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగిందండి. దేవునికి మహిమ కలిగిన దాకా వెలుగు కలమని పలకగా వెలుగు కలిగెను. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన వెలుగైనటువంటి దేవుడు. అందుకే వెలుగు మంచిదైనటువంటి దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. ఒక దినం జరగడానికి అస్తమయం జరగాలి, వెలుగు పగలు రావాలి. చీకటికి ఆయన రాత్రి అని పేరు పెట్టాడు. ఈ నేమ్డ్ ద డార్క్నెస్ టు ద కాల్డ్ యాజ్ ద నైట్. Yes. And the darkness he called night, and the evening and the morning were the first day. He called the light day. The God called the light day. వెలుగునకు పగలు. ఈరోజు పగలుందంటే, ఈరోజు పగలంతా కూడా పని చేసుకోవడానికి, పగలంతా కూడా సూర్యుని ఆ కాంతి భూమి మీద పడడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అప్పటికి ఇంకా మనిషిని పుట్టించలేదు, అప్పటికి నీవు పుట్టలేదు, అప్పటికి నీ భూమి మీద ఇంకా జీవం రాలేదండి. ఇంకా జీవం రాలేదు. అయితే వెలుగు చీకటిని తయారు చేశాడు. ఒక్క దినం మొదలైంది. ఫస్ట్గా వెలుగు చీకటిని చేశాడు. చీకటి నుంచి వెలుగును వేరుపరిచాడు. ఒక దినమైంది. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. అయితే దేవుడు అన్నాడు, పై జలములు పైకి, కింద జలములు కిందకి ఒక విశాలాన్ని తయారు చేశాడు. జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను సెపరేటెడ్
టు బి సెపరేటెడ్ అంటే దేవుడు జలముల మధ్య. లెట్ దేర్ బి ఏ ఫిర్మినెంట్ ఇన్ ద మిడ్డెస్ట్ ఆఫ్ ద వాటర్, లెట్ ఇట్ బి డివైడ్ వాటర్స్ ఫ్రమ్ ద వాటర్స్. జలాల మధ్యలో ఒక విశాలను తయారు చేశాడు. ఇదిగో పైకి వెళ్ళిపోతున్నాయి కొన్ని జలాలు కింద ఉన్నాయి. ఈ మధ్యలో ఒక స్పేస్ ఏర్పాటు చేశాడు ప్రభు. అదండి, నేను ఇంక భూమి మీదకి రాకమునిపే, నువ్వు భూమి మీదకి రాకమునిపే. చూడండి, కొత్తగా వివాహమైనటువంటి వ్యక్తులు అంటూ అనుకుంటారు కదా, ఇదిగో మనకు ఒకవేళ బిడ్డలు పుట్టినప్పుడు, మనకు సంతానం దేవుడు ఇచ్చినప్పుడు, ఆ బిడ్డల కొరకు ముందే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, ముందే ఒక గృహాలు కట్టుకోవాలి, ముందే మంచి ప్లానింగ్లు చేసుకోవాలని ప్లాన్లు చేస్తూ ఉంటామండి. నశించిపోతున్న మనం ఇన్ని ప్లాన్లు చేసుకుంటే 60-70 సంవత్సరాలు మనిషి భూమి మీద ఉన్నప్పుడు వాడి జీవితం కొరకు ఇన్ని ప్లాన్లు చేసుకుంటే, మరి నీ బిడ్డలు పుట్టక ముందు ఇన్ని ప్లాన్లు చేసుకుంటే అదాపై ప్రేమ కలిగిన వాడైనా, ఎందుకంటే ఈ భూమి మీద నేను శాశ్వతంగా ఉంచాలని అనుకున్నటువంటి వ్యక్తి అయినా, మొదట్లో మరణం లేదు మనిషికి, మరణం లేదండి. మరణం కలిగిన మనిషిని దేవుడు సృష్టించలేదు. అయితే మరణము లేనటువంటి ఈ భూమి మీదకి, జీవము ఉట్టాడిపోతున్నటువంటి ఈ భూమి మీదకి దేవుడు ఒక మనిషిని తేవాలని ఆలోచనతోనే ఒక్కొక్కటి అలాగ సమకూర్చి పెడుతూ ఉన్నాడు. సమకూర్చి పెడుతూ ఉన్నాడు. ఈ సమకూర్చి పెట్టడంలో మొట్టమొదటిగా ఆకాశమును భూమిని సెపరేట్ చేశాడు. ఇదిగో పై జలములు పైకి, కింద జలములు కిందకి, ఇంకా జలములోనే ఇంకా భూమి ఉందండి. పై జలములు పైకి పొమ్మనగానే అది ఆకాశముగా మారి, అవే ఇవాళ ఆకాశ తూములు. దే ఆర్ కాల్డ్ క్లౌడ్స్. అవేనండి మేఘాలు. ఈరోజు పై జలములు పైకి పొమ్మని చెప్పాడంతే, వెళ్ళు అనగానే అవి వెళ్ళిపోయినాయి పైకి. మధ్యలో ఒక విశాలము గ్రేట్ ఫిర్మనెంట్ కావాలన్నాడు. లెట్ ఇట్ బి ద ఫిర్మనెంట్. ఒక పెద్ద విశాలము కావాలన్నాడు దేవుడు. వెంటనే అది 2 ముక్కలుగా అయిపోయి, ఇంకా పై జలాలు పైకి వెళ్ళిపోయినాయి, కింద జలాలు కింద ఉన్నాయండి. అదే అండి సృష్టి క్రమం ఇంకా జరుగుతూ ఉందండి. అయితే ఇలాగ చేసిన తర్వాత దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. కింద జలాల్లో ఇంకా భూమి ఉంది, ఇంకా భూమి బయటికి రాలేదండి. ఇంకా మొదటి రోజు వెలుగు చీకటి తయారు చేశాడు. 2వ రోజు ఆకాశమును వేరుపరిచాడు. ఆ పైన ఉన్నటువంటి విశాలాన్ని దేవుడు లాగి తయారు చేశాడు. దానికి ఆకాశం, ఈ కాల్డ్ దట్ మ్యాటర్ ఈజ్ స్కై. దాన్ని ఆకాశము అని పేరు పెట్టాడు. 2వ రోజు అయింది. ఇది కూడా మంచిది అనుకున్నాడు దేవుడు. అయితే ఆకాశం కింద ఉన్న జలములు ఒక చోటన కూర్చుంది, ఆరి నేల కనబడునుగా పలుకగా అలా మాట పలుకుతూ ఉన్నాడు. ఎంతవరకు ఎక్కడుందండి ఆ నేల? ఎంతవరకు ఎక్కడుందా భూమి? ఇంతవరకు ఎక్కడుందా మట్టి? ఇదిగో నీటిలో ఉందండి అది. నీటిలో భద్రంగా ఉందండి. ఈరోజు అన్ని గ్రహాలు, నవగ్రహాలు కావచ్చు, దశగ్రహాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా మొట్టమొదటిగా నీటిలోనే ఉంచాడు క్షేమంగా ఉండాలని. తరాలు ఉండాలి, యుగాలు ఉండాలి అని చెప్పేసి ఆయన ప్లాన్తో చేశాడండి. అటువంటి మంచి ప్రేమించాడండి మనల్ని దేవుడు. ఎంత ప్రేమించాడో నేను చూడండి ప్రియమైన సహోదరుడా. ఎంత ప్రేమించినప్పుడు ఇదిగో నేలను, ఆరిన నేల కనబడు గాక అనగానే ఆ నీటిలో నుంచి మట్టి బయటకు వచ్చింది. నీటిలో నుంచి భూమి సెపరేట్ అయిపోయింది. ఈ జలాలన్నిటి కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోయాయండి. అదేనండి దేవుని తాలూకు ప్రేమ. ఈ 70% వాటర్ అంటున్నామే, 70% ఈ భూమి మీద వాటర్ ఉన్నది అంటున్నామే, ఈ అగాధ జలాల్లో ఉన్నటువంటి వాటర్ అండి. ఆ వాటర్ 70% ఒక పక్కన పెట్టాడు. ఆరిన నేల సపరేట్గా వచ్చి అన్నాడు అంతే. ఆయన నోటి, నీ మాట జీవము గలదయ్యా నా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సత్యం ఉందండి, ఆయన మాటలో జీవం ఉందండి. ప్రియమైన సహోదరుడా, మరి ఈరోజు నీ మాట ఎలా ఉంది? నీ మాటలో సత్యం కనబడుతుందా?
ఆయన కలుగునుగా కంటే కలిగింది. అయితే భూమి ఎప్పుడైతే సెపరేట్ అయిందో, భూమి సెపరేట్ అయింది. ఈ భూమి మీదకి ఏం కావాలి ఇప్పుడు? ఇంకా మనిషిని ఇంకా 2 రోజులు అయిందండి. 2 రోజులు అయింది. 2 రోజులు అయినప్పుడు ఆకాశం తయారు చేసినప్పుడు, ఆకాశం పై జలములు పైకి వెళ్ళిపో అనగానే ఇవన్నీ కూడా పైకి వెళ్ళిపోయేసరికి అప్పుడు విశాలం ఏర్పడింది. స్పేస్ ఏర్పడింది ఆకాశానికి, భూమికి. ఈరోజు దాంట్లోనే మనం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అది ఆకాశం ఒక గుడారము, ఆకాశం ఒక టెంట్. ఆకాశాన్ని దేవుడు ఒక టెంట్గా చేశాడు నీ గురించి, నీ క్షేమం గురించి, ఈ భూమి మీద జీవం గురించి ఆయన టెంట్గా ఉంచాడండి. ఇంకా అంటున్నాడు, చూసినట్లయితే నేల ఏర్పడింది. దేవుడు ఆయన నేలకు భూమి అని పేరు పెట్టాడు. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. జలరాశి అంతా ఒక మూలం చేర్చాడు. దానికి సముద్రములు, కాల్డ్ ద ఓషియన్స్. నువ్వు పెట్టలేదు పేరు, నువ్వు పెట్టావు అనుకుంటావేమో. భూమి, ద ఎర్త్ అనే పేరు నువ్వు పెట్టలేదు. ఈ పేరు ఆయనే పెట్టాడు దీనికి మొట్టమొదటిగా. తెలుసా నీకు? తెలుసా? నువ్వు శాస్త్రవేత్త అనుకుంటామేమో. నువ్వే దేవుడు, ఒకవేళ నీకు దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్నో పేర్లు మార్చవచ్చు. కానీ ఆయన మొట్టమొదటి పెట్టిన పేరు ది ఎర్త్, ద భూమి. ఇదే భూమి, ఇదే ఓషియన్స్, ఈ సముద్రాలను పేరు పెట్టాను. అది కూడా మంచిది అనుకున్నాడు. అయితే దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము వాటిని విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక. మరొక మాట మాట్లాడాడండి. ఇది మూడవ మాట. ఆయన ఎప్పుడైతే నేల వచ్చిందో ఈ నేలను అంటున్నాడు, ఆరిన నేలతో చెప్తున్నాడు, ఇదిగో గడ్డిని, విత్తనాలిచ్చు చెట్లను, గడ్డి మొలుచునుగాక, విత్తనాలిచ్చు చెట్లు భూమి మీద మొలుచునుగాక. భూమి తమ జాతి ప్రకారము జీవులెను 14 లక్షలు దేవుడు చేసెను నీ కొరకే. జీవులెను 14 లక్షలు తయారు చేసెను నిన్ను యలమని. ఎందుకంటే ముందే తయారు చేశాడు. నీకు ఏమి అవసరమో భూమి మీద, నీకు ఏమి అవసరమో అవసరాలన్నీ గుర్తిరిగినటువంటి దేవుడు. అయితే దేవుడు ఫలమిచ్చు వృక్ష ఫలములను తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫలమిచ్చు. ఆల్రెడీ విత్తనాలు దాంట్లో ఉండాలి, సీడ్స్ దాంట్లో ఉండాలి. విత్తనాలు గల ఫలమిచ్చే చెట్లను మొలిపించునుగాక అని అనగానే ఆ ప్రకారమే. దెర్ ఈజ్ నో, అక్కడ ఇంకా ప్లాంట్ లేదండి, పెద్ద ప్లాంట్లే ఉన్నాయండి. చిన్న మొక్కలేమి లేవండి అక్కడ. ఇంకా ఆయన విత్తనాలు ఇంకేయలేదు భూమి మీద. విత్తనాలు ఇచ్చిన గల చెట్లు అన్నీ కూడా రైప్డ్, ఫలమిచ్చేటువంటి ఫలాన్ రెడీ టు ఈట్, రెడీ టు టేక్, ఫలమిచ్చే రైప్డ్ ట్రీస్ని తయారు చేశాడండి. గడ్డి విత్తనాలు మొదలుకొని చిన్న మొక్క మొదలుకొని దాన్ని ఆయన నర్సరీ అని తయారు చేయలేదు. ఆయన నర్సరీని ఆయన పుట్టించి పెంచలేదండి. ఆయన ఒకేసారి ఫలమిచ్చు చెట్లను దేవుడు తయారు చేశాడు. అంత చెట్లు ఒకేసారి మొలిచాయి భూమి మీద మొలిచాయి. ఆ ప్రకారం అయినప్పుడు అక్కడితో నాగలేదండి. భూమి గడ్డిలో తమ జాతి ప్రకారము విత్తనములు చెట్లను తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించగా అది మంచిదని చెప్పగా అది 3వ దినమైంది. ఇది 3వ మాట. చెట్లను, గడ్డిని తమ జాతి, ఎన్ని జాతులను, 84 లక్షల జాతులండి ఇవన్నీ. మొక్కలు, చెట్లు, జంతువులు అన్నిటి మనిషితో కలిపి ఇవన్నిటినీ కూడా 3వ దినాన చెట్లను, మొక్కలను, గడ్డి మొక్కలను అన్నీ తయారు చేశాడండి. వాటితో మనకు పని ఉందని చెప్పేసి, వాటితో మనకు అవసరం ఉందని చెప్పేసి, వాటి వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉందని చెప్పేసి, వాటితో మనం బ్రతకాలని, వాటితో కలిసి జీవించాలని, అవి ఫలవృక్షాలు తినాలని చెప్పేసి దేవుడు ప్రీ ప్లాన్ అండి. ఎంత ప్రేమ అండి ఆయన ఎంత ప్రేమించడండి నిన్ను నన్ను ప్రేమ సహోదరుడా. అయితే ఇది 3వ రోజు అయింది.
పగటిని రాత్రిని వేరుపరచడానికి విశాలమైన జ్యోతులను తయారు చేశాడు. అవి అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించటికై యుండునుగాక. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. ఆయన 4వ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 4వ రోజున ఇదిగో పగలు నేలడానికో జ్యోతి కావాలి, ఆ జ్యోతి రాత్రి నేలడానికో జ్యోతి కావాలి, ఆ జ్యోతిలో పగలు రాత్రి వేరుపరచడానికి ఉండాలి. పగలు ఏలడానికి, పగలు ఉండడానికి అండి ఒక సూచనలు, అవి దినాల సూచనలు, కాలాల సూచనలు, సంవత్సరాలు సూచించడానికి. నీకు సంవత్సరం జరగాలంటే, దినం మారాలంటే, రోజు మారాలంటే, క్షణం మారాలంటే, కాలాలు సూచించాలంటే ఈ 2 అవసరం అని చెప్పేసి దేవుడు ముందే ఆలోచించి, ఇదిగో నా బిడ్డలు కాలాల ప్రకారంగా జీవించాలి, ఇదిగో నా బిడ్డలు టైం టు టైం పడుకోవాలి, టైం టు టైం తినాలి, టైం టు టైం ఆయన పనులు చేసుకోవాలి, ఆనందించాలని చెప్పేసి కాలము లెక్కించడానికి ముందే సూర్యుడును చంద్రుడును ఆయన తయారు చేసి జ్యోతులుగా పెడితే ఈరోజు లోకం వాటిని వెలుగునిచ్చే దేవుని మానేసి ఈ లోక వెలుగునిచ్చే సూర్యుని ఆరాధించుట న్యాయమా? పరమ వెలుగయ్యున్న యేసును విడిచి ఈ లోక సూర్యుని చూచి ఆరాధించుట న్యాయమా? ఓ మానవ ప్రియుడా, ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, 2 జ్యోతులను తయారు చేశాడు. భూమి మీద వెలిగించడానికి, పగటిని రాత్రిని వేలడానికి ఆయన తయారు చేసి అది మంచిది అన్నాడు. అది 4వ రోజు అయింది. ఇవన్నీ తయారు చేశాడు. 4 రోజులు సృష్టి క్రమం అయింది. 5వ రోజు దేవుడు జీవం కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు, పక్షులు వాటిపైన ఆకాశ విశాలములు ఎగురునుగా కనియు పలికిను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగించి చలించి వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించెను. దేవుడు మంచిదని చూచెను. చూడండి, జీవము పుడేంత వరకు వృక్షాలు, గడ్డి ఇవన్నిటిని అయింది. 4వది నాన్న వాటి వెలుగు కలగడానికి, పగలు రాత్రి లెక్కేయడానికి సూర్యచంద్రుడు తయారు చేశాడు. 5వ రోజున దేవుడు ప్రతి జలములో నుంచి జీవము కలగాలి, చలించాలి. ఎంతవరకు కూడా నాన్ మూవబుల్ లివింగ్ థింగ్స్, ఇవన్నీ కూడా చలించినటువంటి జీవులు. మొక్క చలించదు, చెట్లు చలించవు, అవన్నీ మొక్కలు ఏమి లేవండి, చెట్లు, విత్తనాలు గల చెట్లు. మళ్ళీ విత్తనాలు కింద పడి రైప్ అవ్వాలి, మళ్ళీ మొక్కలుగా పెంచాలని చెప్పేసి ఆ రీతిగా దేవుడు తయారు చేశాడు. ఇంతగా ప్రేమించినటువంటి మనిషిని, ఎంతగా ఆశీర్వదించినటువంటి ఈ భూమిని మొట్టమొదటిగా సమస్తముతో నిండించాడండి. అయితే ఇప్పుడు మూవబుల్ అంటే చలించే జీవులను సృష్టించాలని ఆలోచన చేశాడు. వెంటనే అంటూ ఉన్నాడు కదా, ఆ పక్షులన్నీ కూడా ఆకాశం పైన ఎగరాలి, వాటి జాతి ప్రకారం ఎగరాలన్నాడు. కోడి, నిప్పు కోడి, గెద్ద, పావురము, పిచ్చుక, ఎన్ని ఉంటే అన్ని పేర్లండి. రాబందు, ఎన్ని పక్షులు ఉన్నాయో భూమి మీద, అన్ని పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటినీ కూడా కలుగునుగా కనగానే ఎగురునుగా, ఆకాశ విస్తారంలో ఎగురునుగాక అన్నాడు. అంతే, అవన్నీ కూడా ఆకాశంలోకి ఎగిరిపోయి వచ్చేసి. అయితే గాలిలో ఏముండాలో పెట్టాడు, మరి నీటిలో జలంలో ఏముండాలో చూశాడు. జలంలో వాటి జాతి ప్రకారము మహామత్స్యములను, ప్రతి చిన్న పెత్తన బరిగి మొదలుకొని కంటికి కనబడినటువంటి అమీబా మొదలుకొని పెద్ద మహామత్స్యం వరకు, తిమింగలం కన్నా పెద్ద ఉంటే ఉండొచ్చండి, షార్కు, తిమింగలాలు, వీటన్నిటినీ కూడా దేవుడు కలుగునుగాక అన్నాడు. అవన్నీ కూడా వాటి జాతి ప్రకారము, వాటి జాతి ప్రకారము కూడా సమృద్ధిగా పుట్టించినని మహామత్స్యములను, జీవము కలిగి
జీవము కలిగి చలించు వాటిని అన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రేక్షని కూడా అన్నిటినీ సృష్టించేశాడు. ఇది 5వ దినము. అయితే ఇవన్నీ సృష్టించిన తర్వాత ఒక మాట అన్నాడు దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నుండి నిండి ఇండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాక అని వాటిని ఆశీర్వదించెను. అప్పుడు 5వ రోజు అయింది. ఇది 5వ రోజు చేసినటువంటి క్రమము. ఇది 5వ రోజు చేసినటువంటి క్రమము. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, సృష్టి క్రమం చూడండి ఎంత చక్కగా తయారు చేశాడు. నేను భూమి మీద రాకమునిపే ఇగో పక్షి ఆదిలను కూడా తయారు చేశాడు, జంతు ఆదిలను కూడా తయారు చేశాడు, సముద్ర జలరాశులన్నింటినీ కూడా, సముద్రం నుండి జీవులన్నింటినీ కూడా తయారు చేశాడు. ఆయన వెలుగును చీకటిని వేరేపరచడానికి సూర్యచంద్ర నక్షత్రాలను తయారు చేశాడు. ఇంత తయారు చేసిన దేవుడు ఒక ఆలోచన వచ్చింది, వాటి ప్రకారము పుట్టించునుగా కనగానే ఆ ప్రకారము ఇంకా పశువులు, పురుగులు, అడవి జంతువులన్నీ కూడా అవన్నీ కూడా రైపుడు ఇవన్నీ కూడా ఫలించేటువంటి ఒక నవ యవనంలోనే సృష్టించాడండి. చెట్లను, జంతువులను, పక్షులను, ప్రతిదాన్ని కూడా నవ యవనంలో తయారు చేశాడండి, పుట్టించాడండి ఆయన. ఇలాగ పుట్టించినప్పుడు వాటిని ఆడడానికి, వాటిని పరిపాలించడానికి, వాటితో సంభాషించడానికి, వాటితో పరిపాలన చేయడానికి, వాటిని వెళ్ళు అంటే వెళ్ళాలి, కూర్చో అంటే కూర్చోవాలి, అలాగూ తయారు చేయడానికి ఒక ఆలోచన చేశాడు దేవుడు. మళ్ళా అనుకుంటున్నాడు కదా, భూమి మీద పాకే ప్రతి పురుగును తయారు చేశాడు, అది మంచిదైనప్పుడు దేవుడు అంటున్నాడు 6వ వాక్యంలో చూస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికేను. అయితే దేవుడు మన స్వరూపంలో, దేవుని స్వరూపంలో మనిషిని తయారు చేయాలని ఆలోచన చేశాడు. ఎందుకు తయారు చేయాలనుకున్నాడంటే, భూమి మీద పాకే ప్రతి పురుగు, భూమి మీద నడిచే ప్రతి జంతువు, ప్రతి యొక్క నాన్ మూవబుల్ ఈ యొక్క వృక్షాలను, ఇవన్నిటినీ కూడా నువ్వు పరిపాలించు, నీవు చెప్పినట్టు అవి వింటాయి, నీ మాట అవి వింటాయి అని చెప్పేసి తయారు చేసి దేవుడు తన స్వరూపంలో ఒక మనిషిని తయారు చేయాలని ఆలోచన చేశాడు. తన స్వరూపంలో ఆ మనిషిని తయారు చేయాలని ఆలోచన చేశాడండి. తన సొంత స్వరూపంలో, తన సొంత రూపంలో తయారు చేయడానికి, తన పోలిక చొప్పున, తనకి ఏ కాళ్ళు ఉన్నాయో అదే కాళ్ళు, ఏ చేతులు ఉన్నాయో అదే చేతులు, ఏ కళ్ళు ఉన్నాయో అదే కళ్ళు, ఏ శరీరం ఉందో అదే శరీరంతో దేవుడు మనిషిని తయారు చేయాలని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ఈ భూమిలో నుంచి ఒక మట్టిని తీసుకున్నాడు, బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మకి నాసికారంధ్రం ద్వారా ఊపిరి ఊదాడు, జీవాత్ముడయ్యాడు. ఆయన పేరు ఆదాము. తనకి సాటైన సహాయం కావాలనుకున్నాడు. తన పక్క టెంపులో నుంచి ఒక ఇంపు లాగాడు, దానికి మళ్ళా ఊపిరి ఊదాడు. దాన్ని మళ్ళా మాంసం పూడ్చి దాన్ని ఊపిరి ఊదగానే ఆమె అవ్వ అయింది. వాళ్ళిద్దరూ ఏక శరీరులుగానే ఉన్నారు. అంటున్నాడు దేవుడు, మీరు ఫలించండి. ఈరోజు మనిషి ఎటు వెళ్ళిపోతుందంటే, ఇదిగో నేను తయారు చేసినటువంటి ఈ సృష్టి అంటుంటే నువ్వు ఏలు అని ఆదాముకి అవ్వకి అంటూ ఉన్నాడు. ఆదాముకి అవ్వతో దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఈ యొక్క సృష్టి అంతటిని ఏలు అన్నాడు. అంతే, ఈ సృష్టి అంతటిని కూడా ఏలుకో అన్నాడు. అయితే ఏలుకునే పరంపరలో కాలం మార్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే వాళ్ళు దేవుడు అంటున్నాడు, ప్రతిరోజు సాయంత్రం వాళ్ళతో మాట్లాడడానికి వస్తూ ఉండేవాడండి. ఈరోజు నీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అనుదినము నీతో జీవించడానికి, నీతో సంభాషించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంత తయారు చేశాడు. ఇది నీ కొరకే. నువ్వు ఏలు అంటే ఈ మనిషి అంటున్నాడు, నన్ను ఏలు అంటున్నాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి నన్ను ఏలు, పుట్ట దగ్గరికి వెళ్ళి నన్ను ఏలు అంటున్నాడు. జంతువుని చూసి నన్ను ఏలు అంటున్నాడు. మనిషిని చూసి, మట్టి మనిషిని చూసి నన్ను ఏలు అంటున్నాడు. మర మనిషిని చూసి నన్ను ఏలు అంటున్నాడు. ఒక మొక్కను చూసి ఒక
రాడ్డును చూసి అంటున్నాడు, నన్ను ఏలు అని దండం పెడుతున్నాడండి. ఎంత అవమానకరమైనటువంటి, ఎంత లజ్జాకరమైనటువంటి ఈ యొక్క స్థితి అండి మనిషికి ఇవాళ. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, నువ్వు దేవుడు నిన్ను ఏలమన్నాడు, ఈ భూమిని నిన్ను ఏలమన్నాడు, ఈ ప్రపంచాన్ని నిన్ను ఏలమన్నాడు, సర్వ సృష్టిని కూడా. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు తాలూకు ఫలం తినొద్దు అని చెప్పాడు. అంతే. ఏదైతే వద్దన్నాడో దాన్నే తిన్నాడు. ఇది దేవుని తాలూకా మొదటి ప్రేమ. ఇది దేవుని తాలూకు మొదటి ప్రేమ. ఈ ప్రేమను మనం వర్ణించలేమండి. నీ కుమారుడికి, నీ కుమార్తెకి నువ్వు ఏమిస్తావో తెలియదు, కానీ ఆయన సర్వ సమృద్ధి కూడా భూమి మీద నువ్వు రాకమునిపే, తల్లి గర్భం నుంచి రాకమునిపే, నువ్వు అసలు భూమిలో నుంచి రాకమునిపే నిన్ను మట్టితో తయారు చేశాడు. తయారు చేసి సమస్తము సృష్టించాడండి. అటువంటి జీవము గల దేవుని మనం నిత్యము ఆరాధించడానికి భద్రమై ఉన్నాము. ఇది దేవుని తాలూకు మొదటి ప్రేమ. అయితే వద్దన్న పని చేశాడు, సాతాను జీవితంలో ఎంటర్ అయ్యాడు, లేక ఆదాము జీవితంలో ఎంటర్ అయ్యాడు. ఇక దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అది తర్వాయి భాగంలో నేర్చుకుందాం. ఇది పార్ట్ 1. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాడో ఈ ప్రేమతత్వాన్ని ప్రతిదినము మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తే మీరందరూ కూడా విజువల్స్, ఆసర్స్, మరి శ్రోతలు అందరూ కూడా మీరు చూసినట్లయితే, విన్నట్లయితే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఆయన నిన్ను ఎప్పుడు కూడా ప్రేమించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రేమ నేను చెబుతానండి, ఆయన ప్రేమ నీకు వివరిస్తానండి. మీకు నేను ఆయన ప్రేమ వివరించడానికి మనుషుల వల్ల కాదు. ఈ భూమి ఆకాశములు చాలవండి ప్రేమ కోసం రాయడానికి. అంత ప్రేమ లేకండి, ఇదంతా కూడా గొప్ప ప్రేమ లేకండి. ఇది ఈ ప్రేమ లేఖను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఒక అధ్యాయం ద్వారా, ప్రతి అధ్యాయంలోని ప్రేమ ఉంది. ఆ ప్రేమతత్వాన్ని మనం వివరించుకుంటూ ఆ ప్రేమామూర్తిలో మనం కలిసి పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. దేవుడు వాక్యం వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించిన ఆయన ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. నీ ప్రేమను గురించి ఈ దినం మాకు సృష్టి క్రమం గురించి మాకు తెలియజేస్తావు. నీకు స్తోత్రం. మాతో మాట్లాడండి, దీవించి ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.